హాయ్ గైడ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో ఇన్ అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఎస్టర్డే వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంక ఎగ్స్ అంతా బాయిల్ ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాము. తర్వాత రైస్ కూడా కుక్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇందులో బే లీవ్స్ వేసుకొని, తర్వాత పచ్చిమిర్చి అండ్ పుదీనా, కొత్తిమీర ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందులోకి టొమాటోస్ అనేవి యాడ్ చేసేసుకోవాలి. సో టొమాటోస్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ వేయాలి. ఎందుకంటే టొమాటోస్ తొందరగా కుక్ అవ్వాలి కదా, అందుకు. సో మీరు టొమాటోస్ తీసుకునేటప్పుడు పండిన టొమాటోస్ తీసుకోండి, తొందరగా కుక్ అవుతుంది. ఇంక ఇందులో వచ్చేసి మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇవి ఎందుకు అని అంటే మనకి మంచిగా మసాలా రావడానికి. అందులో కారము, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండ్ అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా వేసి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది మంచిగా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ రైస్ కుక్ చేసాం కదా, ఆ రైస్ని ఇలాగ ఇదే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్క లేయర్ లాగా వేసుకోవాలి. సో ఫస్ట్ కింద కర్రీ ఉంచేసి పైన రైస్ వేసామనుకోండి, కింద కర్రీ మాడిపోతుంది అండ్ పైన రైస్ అనేది పలుకులు పలుకుల్లా ఉంటుంది, టేస్ట్ బాగోదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసి తర్వాత ఇందాక మనం చేసుకున్న మసాలా ఉంది కదా, అన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ కింద వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ పైనుంచి మళ్ళీ కొంచెం రైస్ వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. బిర్యానీ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. చాలామంది బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా, ఇంత సింపుల్ ప్రాసెస్ చూసారా. ఇలాగ మొత్తం లేయర్స్ లాగా వేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని పైన పెట్టేసుకోవాలి. ఇవి కింద పెడితే ఏంటంటే మనం తీసేటప్పుడు చిదిమైపోతాయి. అదే ఇలా ఫ్రై చేసుకొని పైన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కుంకుమ పువ్వు కలిపిన వాటర్, అలాగే కొంచెము వాటర్ ఉంటాయి కదా, మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని మనము దీన్ని మొత్తం కవర్ చేసుకోవాలి. అంటే దమ్ పెట్టుకోవాలి కదా. సో అందుకే నేనైతే ఇలా సిల్వర్ కాయిల్ యూస్ చేసేసాను. మీ దగ్గర ఇది లేదు అని అనుకుంటే పైన ఏదైనా బరువు పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే మన ఎమ్మి బిర్యానీ చూసారా, రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. అండ్ దీనికి కాంబినేషన్గా రైతా తినొచ్చు, లేదంటే మనం ఏదన్నా చికెన్ కర్రీ చేసుకొని అయినా తినొచ్చు, ఏదైనా గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. పుల్లల్లా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. 2 పార్ట్స్గా పెట్టినందుకు ఏమనుకోకండి. ఓకే.